పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి అన్సర్ జాన్ జరీనా బేగం గారు మనతో ఉన్నారండి. నిన్ననే రిజల్ట్స్ అంటే తెలంగాణలో స్కూల్ రిజల్ట్స్ ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ కూడా రిజల్ట్స్ వచ్చిన పండగ చేసుకుంటున్నారు. అంటే కొంతమంది ఏమో చాలా వరకు హ్యాపీగా ఉంటారు, కానీ చాలా కొద్ది మంది కొంచెం బాధపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హ్యాపీనెస్ అంటే పాస్, ఫెయిల్ అయిన వాళ్ళు కొంచెం బాధపడే అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, స్కూల్ వాళ్ళు కానీ, యాజమాన్యం కానీ, లేదంటే వాళ్ళతోటి ఉండేటువంటి మిత్రులు కానీ ఎలా ట్రీట్ చేయాలి, ఆ పిల్లలు ఏ విధంగా వాళ్ళు సముదాయించుకోవాలి, ఈ టాపిక్ మీద మనం ఈరోజు వెళ్ళబోతున్నామండి. ఫస్ట్ మన అన్సర్ జాన్ గారితో మన ఇంటర్వ్యూ ఉంటుంది ఈరోజు. నమస్తే అండి. నమస్తే శిల్పి మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడగగానే చాలా తక్కువ టైం, అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలా రావడం, మా సిటీ విజన్కి వచ్చి మాకు లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ఒక ప్రిన్సిపల్గా మీరు చాలా మందిని, కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మీరు చూసుంటారు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా మా స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్క మొట్టమొదటిసారి వచ్చిన గెస్ట్కి ఒక చిన్న ఏవి ఉంటుందండి. ఆ ఏవి చూసిన తర్వాత మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఏవి ప్లీజ్. ఎలా ఉందండి ఏవి? ఎక్సలెంట్ మేడం. మెమోరీస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనము ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామండి. అంటే ఒక లైవ్ కాబట్టి మనకి చాలా మంది పేరెంట్స్కి కానీ, లేదంటే స్టూడెంట్స్కి కానీ చాలా మందికి డౌట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకప్పుడు ఫెయిల్ అయినా కూడా అంతగా లేకుండా మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవాలి అది. కానీ కొంతమంది పేరెంట్స్ చాలా పిల్లల్ని డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే పిల్లలే డిసప్పాయింట్ అయ్యి ఏదైనా ఇబ్బందికరమైన ఆలోచనలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే ముందు ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి సంబంధించి, ఎందుకంటే పాస్ అయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు ప్రజెంట్, ఎందుకంటే వాళ్ళు హ్యాపీ మూమెంట్లో ఉంటారు. ఇలా ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటపడాలి, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఎలా ట్రీట్ చేయాలి, ఆ తర్వాత ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉంటారో టీచర్స్ కానీ, వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైనా సరే వాళ్ళతో ఎలా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా సెన్సిటివ్ టైం వాళ్ళతోటి, ఎందుకంటే ఏజ్ కూడా టీనేజ్లోకి వచ్చి ఉంటారు. ఒక రకంగా ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన ఫీల్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్ మేడం. ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లల్ని ఫస్ట్ మనం మోటివేట్ చేసుకోవాలి. మనమే మన పిల్లల్ని కించపరచకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు ఫస్ట్. సో మన పిల్లల్ని మనము మోటివేట్ చేసుకొని, సో వాళ్ళని దగ్గర తీసుకొని నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తే, ఇంకా బయట వాళ్ళు అనటం అనేది సెకండరీ థింగ్. ఇంట్లో వాళ్ళే అంటే బయట వాళ్ళది పక్కన పెట్టండి. ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా బాధకు గురి అవుతాం. ఆ టైంలో ఎవరికి చెప్పుకోవాలి బాధ అనేది తెలీదు. నార్మల్గా మనకి ఒక ప్రాబ్లం వస్తే
ఫ్రెండ్స్ని కానివ్వండి, రిలేటివ్స్ని కానివ్వండి, పేరెంట్స్ని కానివ్వండి, లేదా స్కూల్లో ఉన్న టీచర్స్తో కానివ్వండి, ఫస్ట్ షేర్ చేసుకుంటాం. మనకి ఎవరు దగ్గరగా ఉంటారు? ఫస్ట్ టీచర్స్. అంటే ఎక్కువ టైం మనం స్కూల్లో స్పెండ్ చేస్తాం కాబట్టి టీచర్స్ ఫస్ట్ మోటివేట్ చేయాలి. ఏం కాదు నాన్న, నెక్స్ట్ టైం బాగా వస్తాయి మార్క్స్, దీనికంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నీకు ఇంకొక ఛాన్స్ ఇది. మేబీ నువ్వేమో సరిగా రాయలేదేమో, రాసావు కానీ ఆ గ్యాప్, సంథింగ్ సెంటెన్స్ గ్యాప్ కానివ్వండి, వర్డ్ టు వర్డ్ గ్యాప్ కానివ్వండి, దానివల్ల హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాయటం వల్ల మార్క్స్ ఎక్కువ రాలేకపోవచ్చు. సో ఈసారి మీకు మంచి మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. యూ క్యాన్ అని అంటే చాలు, ఆ వర్డ్తోనే స్టూడెంట్ ఎంకరేజ్ అయిపోతాడు. గ్రేట్ వర్డ్, యూ క్యాన్, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అన్న వర్డ్ మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్, 100%. ఫస్ట్ మనం మిర్రర్ దగ్గర నిలబడి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. నేను చేస్తాను, ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకొని, దీనికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని నా టోటల్ని నేను హైట్ చేసుకుంటాను అనేది వాళ్ళకి కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ టీచర్, దాని తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. ఓకే, ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. దాని వల్ల కూడా చాలా డల్ అయిపోతారు, వాళ్ళు బాధకు గురవుతారు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏమైనా చెప్పకూడని డెసిషన్స్ కూడా తీసుకోవచ్చేమో. ఎస్, అంటే ఆ బాధని ఫ్రెండ్స్ తో కాకపోతే ఇంకెవరితో షేర్ చేస్తారు? టీచర్, ఫ్రెండ్స్, లాస్ట్ ఛాన్స్ పేరెంట్. రైట్. ఎందుకంటే ఎక్కువ టైం స్కూల్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి. సో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయినా కానీ, ఒక సబ్జెక్ట్లో కానివ్వండి, 2 సబ్జెక్ట్స్లో కానివ్వండి, వాళ్ళని డెఫినెట్లీ మీరు ఎంకరేజ్ చేయండి. సో మీరు ఎంకరేజ్ చేసిన ఈ హెల్ప్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే సడన్గా మనం తీసుకునే డెసిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, మనకే తెలియదు. సో అందుకని మీ ఫ్రెండ్స్ని, నెక్స్ట్ మీ స్టూడెంట్స్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత పేరెంట్స్, లాస్ట్ ఛాన్స్ పేరెంట్స్ అన్నమాట. సో పేరెంట్స్తో నాకు ఇలా షై ఫీలింగ్గా ఉంది, నేను ఊరెళ్ళను, అమ్మమ్మ వాళ్ళ ఊరికి హాలిడేస్ వచ్చేసినాయి, మామ వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు అని, సో మనమే పాస్ అయ్యాడు అని చెప్పుకుంటే అయిపోతుంది. ఈ రోజు కాకపోయినా 1 monthలో అయినా పాస్ అయిపోతాం ఖచ్చితంగా. సో పేరెంట్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఎంకరేజ్ చేయాలి. రైట్. అంటే చాలా మంది పేరెంట్స్ కొంతవరకు ఏంటంటే మిగతా పిల్లలతోటి కంపేర్ చేసి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎప్పుడు కంపేర్ సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎప్పుడు కంపారిజన్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఇచ్చుంటాడు. రైట్. సో ఆ టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకుంటాం. సపోజ్ మనలో ఉన్న టాలెంట్ తెలీదు. అవునండి. సో ఆ టాలెంట్ మనమే తెలుసుకోవాలి, తెలుసుకునే విధంగా ఛాన్సెస్ కూడా వస్తాయి అన్నమాట. సో పేరెంట్స్ గుర్తించాలి పిల్లలకు సంబంధించి. అట్లా నవేడేస్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైంది వీళ్ళ మీద రుద్దుతారు. ఇది చాలా వరకు వింటున్నాము. అలా ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ స్టూడెంట్ కి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అందులోకి మనము ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత కూడా చాలా మంది అంటూ ఉంటారు ఎంపీసీ తీసుకొని, వాడికి మ్యాథ్స్ రాదు, లేదా బైపీసీ తీసుకో. సో మన ఫీలింగ్స్ ని వాళ్ళ మీద రుద్దకూడదు. లేదంటే పక్కన వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాబు ఎంపీసీ చేస్తున్నాడు, మనం కూడా ఎంపీసీ చేర్పిద్దాం. సో ఇట్లా ఒకరిని చూసి మనము పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఎప్పుడు పెట్టుకోకూడదు. సో అది అంటే ఎవరిని మోటివేట్ చేయాలి ఆ విధంగా? అంటే స్టూడెంట్స్ కంటే వాళ్ళు నేర్చుకునే టైం, నేర్చుకునే స్టేజ్ కూడా. మరి పేరెంట్స్ ని ఏ విధంగా దీనికి మోటివేట్ చేయాలి? వాళ్ళకి ఏది ఇష్టం? పేరెంట్స్ మేడం, కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. మన ఫ్యామిలీలో మన రిలేటివ్స్ లో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, లేదా టీచర్స్. వాళ్ళని సజెషన్ అడగాలి. మేడం నాకు చెప్పటం లేదు మా బాబు, సో మీరైనా అడగండి. రైట్. సో తను ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బెస్ట్, ఎందులో తనకి బాగా ఎడ్యుకేటెడ్ అనేది బాగుంటుంది ఫ్యూచర్ లో అనేది. అవును. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. హలో. నమస్తే అండి. నమస్కారం మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం దిస్ ఇస్ నాగరాజ్ మేడం.
నాగరాజ్ గారు, హైదరాబాద్ అమీన్ నగర్ మేడం. ఓకే అండి. మేడం ప్రిన్సిపాల్ మేడం లైన్ లో ఉన్నారా మేడం? ఉన్నారండి మాట్లాడతారా? మాట్లాడతాం. మాట్లాడండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం హౌ ఆర్ యూ మేడం? యా, ఫైన్ సార్. వాట్ అబౌట్ యూ? మేడం ఫైన్ మేడం. చెప్పండి సార్. హలో మేడం. చెప్పండి సార్. హలో హలో, చెప్పండి సార్. మేడం ఏంటంటే మేడం, పిల్లలు ఇంటికి వచ్చాక చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు హోంవర్క్ చేయడానికి. ప్లస్ అలాగే ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళు ఆ స్కూల్లో ఫ్రీడమ్ కూడా వస్తున్నారు, ఇంటికి వచ్చాక అసలు ఇక బుక్స్ పట్టేసుకుని చాలా భయపడుతూ బిహేవ్ చేస్తున్నారు మేడం. దానికి ఎట్లా సొల్యూషన్ మేడం చెప్తారా మేడం? సార్, ఇప్పుడు హాలిడేస్ హోంవర్క్ అనేది కంటిన్యూగా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నార్మల్ గా స్కూల్లో ఉంటారు పిల్లలు, మేడం. అవునా అండి? సో స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళకి స్టడీస్ మీదే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హాలిడేస్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదవరు కదా వాళ్ళు, రాయరు కదా. సో సబ్జెక్ట్ ని టచ్ లో ఉండటము అని, సో అందుకని చెప్పి వాళ్ళకి లైట్ గా హోంవర్క్ ఇస్తారు. ఆ హోంవర్క్ ని కూడా మనము డివైడ్ చేసుకొని రాస్తే ప్రాబ్లం ఉండదు అనమాట. ఎంజాయ్ చేస్తూ రాస్తే అస్సలు ప్రాబ్లం ఉండదు. మేడం వాళ్ళు ఏమంటారంటే స్కూల్ కి వెళ్ళాకనే ఫ్రీగా ఉన్నాం, ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇట్లా అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇంటికి వచ్చాక ఏమవుతారో ఏమో అని చెప్పేసి భయపడుతుంది. స్కూల్లో అయితే సరే, అక్కడికి వెళ్ళాక మీరు ఏం చెప్తారో ఏందో మాకు కూడా తెలియదు. యాక్చువల్ గా ఇంటికి వచ్చాక స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం అన్నట్టు వాళ్ళ బిహేవియర్ ఇస్తే అర్థమవుతుంది మేడం. అందుకని చెప్పేసి ఎలా ఉన్నారు, లైవ్ లో ఉన్నారు అని చెప్పేసి అడిగారు మేడం. ఒక్కసారి హోంవర్క్ చూడండి సార్. వాళ్ళకి ఎక్కువ హోంవర్క్ అనేది, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? మేడం పవిత్ర ఇంటర్నేషనల్ మీ స్కూలే మేడం. ఓకే ఓకే మేడం. సో వాళ్ళకి తెలవాలి కదా మేడం లైవ్ లో మీరు ఏం చేసింది ఏందని చెప్పేసి. యా 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 మేడం. సో వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ చాలా తక్కువ హోంవర్క్ సార్, నేను కూడా చూసాను. సో అది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా వర్క్ అనేది ఇవ్వలేదు మనము, చాలా తక్కువ వర్క్. అంటే మనం ఒక మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ కూర్చుంటే సో మనం కంప్లీట్ చేయవచ్చు. సో 24 అవర్స్ ఒక 8 అవర్స్ కంపేర్ చేస్తే మేడం ఇప్పుడు చాలా సెట్ అయ్యారు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకో సడన్ గా ఇంటికి రాగానే ఇట్లా ఫీల్ అవుతున్నారు మేడం. అందుకోసం చెప్పేసి సడన్ గా కాల్ చేద్దామని చెప్పి చేసాను మేడం. చూసే వరకు లైవ్ లో ఉండాలని చెప్పి చేశాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు కాల్ చేసినందుకు. ఇక్కడ ఏంటంటే సార్, పేరెంట్ కూడా పిల్లల మాటలు వినకుండా ఒక్కసారి ఆ హోంవర్క్ అనేది చెక్ చేసి ఎంత ఉంది హోంవర్క్, రోజుకి ఎంత ఇచ్చినారు అనేది చెక్ చేస్తే డెఫినెట్లీ మీకు తెలుస్తుంది. హలో, అది కట్ అయినట్లుందండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. అసలు హాలిడేస్ ఇచ్చేది ఎందుకండి? ఎక్కడ హాలిడేస్ అప్పుడు కూడా హోంవర్క్ అని చెప్తే పిల్లలకి మైండ్ ఎలా ఉంటుందండి అసలు అక్కడ హోంవర్క్ చేయడానికి? ఎక్కడైనా గానీ హోంవర్క్ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ పేరెంట్స్ అడుగుతారు, మా పిల్లలకి హోంవర్క్ ఇవ్వలేదు. పేరెంట్స్ అడుగుతారా? పేరెంట్స్ అడుగుతారు, మా పిల్లలకి హోంవర్క్ ఇవ్వలేదు, వర్క్ షీట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే 24 అవర్స్ ఫోన్ పట్టుకుంటున్నాడు, టీవీ చూస్తున్నాడు, ఇలా అయితే తను సబ్జెక్ట్ మర్చిపోతాడు. ఓకే, సో ఇటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు అని మనం గుర్తించాలి. సో పేరెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి హోంవర్క్ ఇవ్వమని అడుగుతున్నారు. నిజంగా అండి ఇప్పుడు హాలిడేస్ అంటే ఇప్పుడు 1 ఇయర్ మొత్తము పిల్లలు స్కూల్లో ఒక 10 గంటల పాటు ఉండి వచ్చి హోంవర్క్లు చేసి అవి చేసి రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఆ టెన్షన్ భరిస్తూ హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన టైము కనీసం ఈ హాలిడేస్ లోనైనా వాళ్ళు వాళ్ళతో ఉండే స్టూడెంట్స్ తోటో లేకపోతే బంధువుల పిల్లలతోటో అక్కడుండే అట్మాస్ఫియర్ లో ఆడుకోవాలనుకుంటారు కదండి. మరి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం, దీనికి ఒక విషయం చెప్తాను నేను. మనం చదువుకునే రోజుల్లో సో హాలిడేస్ అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్లే వాళ్ళం? అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అవునండి. లేదంటే నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఏదో ఒక ఊరికి అయితే వెళ్తాం. సో మనతో స్పెండ్ చేయడానికి మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ ఉండేవాళ్ళు. సో స్టోరీస్ చెప్పేవాళ్ళు, మారల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు, వాళ్ళ లైఫ్ బయోగ్రఫీ చెప్పేవాళ్ళు. సో నవే డేస్ అందరు బిజీ అయిపోయారనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని తీసుకెళ్లలేరు, అక్కడ వదిలిపెట్టలేరు. ఈ పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు, వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు. సో అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళని వచ్చి సిటీలో ఉండమంటే వాళ్ళు ఉండలేరు అనమాట. ఈ సిచ్యువేషన్ లో హోంవర్క్స్ అనేవి అడుగుతున్నారు పేరెంట్స్. ఓకే, కానీ నాకు అనిపించింది అడుగుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు హోంవర్క్ బదులు వేరే గేమ్స్ లాంటివి వాళ్ళకి
కండక్ట్ చేయటము, లేకపోతే సమ్మర్ హాలిడేస్ లో పేరెంట్స్ ఎంత బిజీ అనుకున్నా వాళ్ళు పిల్లలతో గడిపే సమయమే చాలా తక్కువ కదండి. ఈ ఒక 1 month 1.5 month ఈ టైంలోనైనా ఎక్కడికైనా విహారయాత్రలకు, కొత్త ప్లేసులకు తీసుకెళ్లడము, లేదా బంధువుల ఇళ్ళకి వెళ్ళటము, ఇట్లాంటివి కూడా ఇప్పుడు ఫంక్షన్స్, పెళ్లిళ్ళు అలాంటివి కూడా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారు. కానీ పిల్లలకి ఇలాంటివన్నీ కూడా తెలియజేసే అవకాశం ఉన్నది ఈ టైంలో చేయకూడదా పేరెంట్స్? ఎగ్జామ్స్ అంటే 1 year మొత్తము పిల్లలు చదువుకుంటూనే ఉంటారు కదా. ఇలాంటి టైం అయినా వాళ్ళకి రిలాక్సేషన్ లేకపోతే వాళ్ళ బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెస్ అవుదంటారా? డెఫినెట్లీ స్ట్రెస్ అనేది అవుతుంది మేడం. కానీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 8 hours మనము ఉంటామన్నమాట. 8 hours కంటిన్యూగా టీవీ చూసుకొని ఎండలో ఆడి సిక్ అయ్యేదానికంటే కూడా కాసేపు మనము స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సో అది మీకు సబ్జెక్ట్ అనేది గెయిన్ అవుతుంది, లాస్ అయ్యేది ఏం లేదన్నమాట. ఓకే, ఇక్కడ సో ఇంకొక పాయింట్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఒక పేరెంట్ మా పిల్లలు అంటే లాస్ట్ డేస్లో వాళ్ళు వెకేషన్ ప్లాన్ చేసేస్తున్నారనమాట. హోంవర్క్ ఇచ్చే టయానికి వాళ్ళు రాలేదు, యాబ్సెంట్ అయ్యారు. సో మా పిల్లలకి హోంవర్క్ రాలేదు, మీరు ఒక్కసారి ఆ హోంవర్క్ పంపించండి. ఇలా కూడా కాల్స్ వస్తున్నాయి నాకు. దీనికి మీరేమంటారు? ఓకే, అంటే పేరెంట్స్ పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు అంటారా? ఎస్ మేడం. అంటే అప్పుడు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇష్టపడటం లేదు, టైం లేదు అనేది చెప్తున్నారు, అనేది చెప్తున్నారు. కానీ నిజంగా మనము ఒక్కొక్క స్టూడెంట్ తో మాట్లాడి చూస్తే వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ అంటే కొన్ని ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ ఈవెంట్ లో మన బిడ్డ సంతోషం కోసము మనం పార్టిసిపేట్ చేయాలి అన్న ఇది కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయటం లేదు. సో పిల్లలు వాళ్ళ ఫేసెస్ చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. వాళ్ళకి తెలియకుండానే మిగతా పేరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటే మా పేరెంట్ రాలేదు, చెప్పినా వినరు, సో రారు అన్న ఫేస్ ఒక్కసారిగా వాళ్ళకి డల్ అయిపోతుంది. అంత చిన్న వయసులో వాళ్ళకి చాలా చిన్న వయసు మేడం, 2nd class 3rd class స్టూడెంట్స్. ఓకే, సో వాళ్ళని మనం ఎంకరేజ్ అంటే నో ఇష్యూ నేనున్నాను అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇస్తాం అన్నమాట. అక్కడ టీచర్స్ కాబట్టి మీ బాధ్యతగా కొంతవరకు నిర్వర్తిస్తున్నారు. కానీ ఇంటి నుంచి కూడా ఆ ప్రేమ కావాలి కదా పిల్లలు. డెఫినెట్లీ కావాలి. ఒక మొక్క లాంటి వాళ్ళు చిన్న చిన్న మొక్క, ఆ మొక్కని మనం ఏ విధంగా నీరు పోసి ఒక రూట్ ని చూపిస్తే అది మానే ఎదుగుతుంది. ఆ ప్రేమ అనే ఆ నీరు గాని లేదంటే ఇది గాని వాళ్ళకు ఉండాలి. కానీ అది అన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఎక్కడ అంత టైం ఉంది మేడం? అందరూ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకి ఉంటుంది టైం ఇవ్వాలని చెప్పి, బట్ వాళ్ళకి ఏంటంటే సోర్సెస్ లేవన్నమాట. బట్ నాకు ఇంకొక చిన్న డౌట్ కూడా ఉందండి. ఇప్పుడు ఒక స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పలానా స్కూల్లో పలానా ఇంత ఫీజులు కట్టి మేము చాలా గొప్ప ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అనే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి పిల్లలకి ఎంత ప్రేమనిస్తున్నాము, ఎన్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్ నేర్పిస్తున్నాము, ఎంతగా వాళ్ళతో టైం ఇస్తున్నాము పిల్లలతో అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారంటారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే అతి దగ్గరగా చూసేది పేరెంట్స్ ని, స్టూడెంట్స్ ని ఇద్దరిని దగ్గరగా చూసేసి ఏకైక క్యాండిడేట్స్ టీచర్స్, ప్రిన్సిపల్స్. సో దీనికి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు అనుకోవటం ఏంటంటే మేడం, సపోజ్ సమ్మర్ క్యాంప్స్ లేకపోతే స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఇట్లా అమౌంట్ కట్టేస్తారనమాట, కరాటే అని చెప్పి హాలిడేస్ లో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ సో ఎక్కువ వాళ్ళు పిల్లల్ని ఎక్కడికంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళే టూర్ చాలా తక్కువ అన్నమాట. సో స్టూడెంట్ని ఒక్కొక్కరిని మ్యూజిక్ అని చెప్పి, డాన్స్ అని చెప్పి, సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఇలా పంపించేస్తూ ఉంటారు. సో మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని. సో దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. సో అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో వీళ్ళని బిజీగా పెట్టేస్తున్నారు పిల్లల్ని. మనం ఇంక్లూడ్ అయ్యి మనం టైం ఇచ్చి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము, వాళ్ళని ఏదైనా ఫంక్షన్కి తీసుకొని వెళ్దాము, లేదంటే వాళ్ళని ఔటింగ్కి తీసుకొని వెళ్దాము, ఇంకెక్కడైనా ఊటీ, కొడైకెనాల్, లేదంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్ ప్లేసెస్, లేదంటే హిస్టారికల్ ప్లేసెస్, సో ఇలా తీసుకొని వెళ్దాము అని చెప్పి ప్లానింగ్ అనేది లేదనమాట. వాళ్ళకి కూడా థాట్స్ రావటం లేదు, మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అది చాలు అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి పేరెంట్తో పాటు ఉన్న ఎంజాయ్మెంట్ కంటే ఇది గొప్పది కాదు. రైట్, చాలా గొప్ప మాట చెప్పారు. ఎంతమంది పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ ఇంకొకటి అండి, చాలా మంది పేరెంట్స్ చూస్తుంటే
మార్కులే వాళ్ళ జీవనానికి ఆధారమా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు మార్కులు తక్కువ వచ్చినా, మార్కులు సరిగ్గా రాకపోయినా, అందరూ ఫస్ట్ ర్యాంక్లే రావాలి అనుకుంటే ఉన్న ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది స్టూడెంట్స్కి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంటుందా? మార్కులు రావట్లేదు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళని ఎందుకు రావట్లేదని కొద్దిగా గట్టిగానే మాట్లాడే ఉండే పేరెంట్స్ కూడా ఉన్నారు. నిజంగా స్టూడెంట్స్ లైఫ్ కి మార్కులే ఆధారమా? నో అండి, నో. కాదు. చెప్పండి. మన పిల్లల్ని ఫస్ట్ మనం మోటివేట్ చేసుకోవాలి. మార్కులు ఆధారం కాదు. ఇక్కడ ఒక స్టూడెంట్ని మన నైబరే అనుకోండి, తనకి ఒక 9.9 వచ్చినాయి. సో మనకు ఒక 7.1 2 వచ్చినాయి. సో వాడు చూడు అంటారు, పక్కన వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వాడికి మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఉన్నావు ఎందుకు, దేనికి పనికి రావు, నువ్వు ఎదవ్వి, ఇంతేను అని ఎప్పుడు మనం అనకూడదు. మన పిల్లల్ని మనం కించపరచకూడదు. సో చిన్న ఒక లాజిక్ ఒకటి ఉందండి ఇందులో, యూనివర్సల్ పవర్ అంటారు. సో మన యూనివర్స్ లో సమ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ వైబ్రేషన్స్ ఏంటి అని అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ఛాంపియన్ అని ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గట్టిగా చెప్పామనుకోండి, సో నలువైపులా ఏం వినిపిస్తుంది? ఆమె ఛాంపియన్ అనే వినిపిస్తుంది, నాలుగు వైపుల నుంచి అదే సౌండ్ కదా. రైట్. సో ఆమె లూజర్ అంటే ఆమె లూజర్ అనే వినిపిస్తుంది కదా. రైట్. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు పేరెంట్స్ కానీ, టీచర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి? చాలా గొప్ప మాట చెప్పారండి. సో మనము ఫస్ట్ మన పిల్లల్ని నువ్వు చేయగలవు, నువ్వు చదువుతావు, నువ్వు చేస్తావు, నీకు మార్కులు వస్తాయి, నువ్వు చేయగలవు, ఏం కాదు అని మోటివేట్ చేయాలన్నమాట. సో మనకి వైబ్రేషన్, యూనివర్సల్ వైబ్రేషన్ అనేది మనం ఏదైతే చెప్తే అదే రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. ఎస్. ఒక కాలర్ కూడా లైన్ లో ఉన్నాడు, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. హలో. హలో అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రవీణ్ అండి, నేను అమీన్పూర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మరి మాట్లాడాలనుకుంటున్నారా మీ ప్రిన్సిపల్ గారితో? అవునండి, అవును. మాట్లాడండి సార్. ప్రవీణ్ సార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం, నేను యాక్చువల్గా ఈ మధ్య కాలంలో చూస్తుంది ఎక్కడైనా కానీ మన ఎడ్యుకేషన్ అంతా మార్క్స్ బేస్ చేసుకుని ఉంటున్నాయండి. ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ అయితే సమ్ 600కి 596 వచ్చాయి, 595 వచ్చాయని. ఇంటర్మీడియట్ అయితే సమ్ ఏ గ్రేడ్ ఆర్ బి గ్రేడ్, ఏ ప్లస్ గ్రేడ్స్ అని ఉన్నాయి కదండి. అలా కాకుండా సబ్జెక్ట్ ఎంత వస్తుంది పిల్లలకి, అసలు వాళ్ళు ఫ్యూచర్ లో ఈ సబ్జెక్ట్ తో ఎలా కాంపిటేటివ్ వరల్డ్ లో ఎలా ఉంటారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో మీరు ఎలా దాన్ని పిల్లల్ని మార్క్సే కాకుండా సబ్జెక్ట్ కూడా కావాలి అని చెప్పేసి ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తారు స్కూల్లో? డెఫినెట్లీ సార్. నేను ఇప్పుడు స్టార్ట్ చేసేది ప్రోగ్రామ్ యాక్చువల్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి కూడా నేను నా టీచర్స్ కి చెప్పాను. సో పేరెంట్స్ కి కూడా ఒకటే చెప్తున్నాను అనమాట. ఇంతకుముందు కూడా కొంతమంది పేరెంట్స్ నాతో మీట్ అయ్యారు, వాళ్ళకి చెప్పాను ఏమనంటే, ఫస్ట్ మనకి హౌ టు రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి, హౌ టు రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. సో రైటింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేస్తే హౌ టు లెర్న్ అనేది స్టూడెంట్కే తెలుస్తుంది. సో ఈ 3 స్కిల్స్ మనము డెవలప్ చేసామనుకోండి, డెఫినెట్లీ దే విల్ డూ ఎనీథింగ్, దే విల్ ప్రూవ్ ఎనీథింగ్. ఓకే ఓకే. సో నవే డేస్ ఏంటంటే చాలా మంది కొన్ని స్కూల్స్ లో కూడా నేను చూశాను, నేను చదువుకునే రోజుల్లో, నేను టీచర్గా ఉన్న రోజుల్లో కూడా టీచర్స్ ఓరల్ అనేది డెఫినెట్లీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనకి ఒక క్లాస్ రూమ్లో 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందులో 7 మెంబర్స్కి హౌ టు రీడ్ అనేది తెలియదు, హౌ టు ప్రనౌన్స్ అనేది వర్డ్ కూడా తెలియదు అనమాట. సో అటువంటి స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో టీచర్ అనేవాళ్ళు 15 మినిట్స్ ఓరల్ కంపల్సరీ ఇవ్వాలి, 15 మినిట్స్ ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫెయిల్యూర్స్ని రెడ్యూస్ చేయవచ్చు, స్లో లెర్నర్స్ని రెడ్యూస్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మార్క్స్ అనేది అందరికీ వస్తాయి. రీడింగ్, రైటింగ్ కంపల్సరీ. మనం చదువుకున్న రోజుల్లో కూడా రీడింగ్, రైటింగ్ మనం తెలుగు మీడియం నుంచి వచ్చినా కానీ సో ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. సో మార్క్స్ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్, ర్యాంక్ కాదు ఇంపార్టెంట్, సబ్జెక్ట్. సో ఏ సబ్జెక్ట్ అయినా కానీ, సో నవేడేస్ టీచర్స్ అందరు కూడా బిఎడ్ చేస్తున్నారు మేడం. అవును. సో బిఎడ్ టీటీసీ చేస్తున్నప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, బిఎడ్లో కానివ్వండి, టీటీసీలో కానివ్వండి, మైక్రో టీచింగ్ అని ఉంటుంది, బ్లాక్ టీచింగ్ అని ఉంటుంది. సో అందులో ఏంది, ఒక లెసన్ చెప్తున్నాము అని అంటే
ఆ లెసన్ కి సంబంధించిన టీచింగ్ ఎయిడ్స్ రైట్ అనేవి యూస్ చేయాలన్నమాట. సో ప్రాక్టికల్ మెథడ్ అన్నమాట అది. ఒక ఎగ్జాంపుల్, నవే డేస్ అది జరగటం లేదు. ఓకే, నేను మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ని అబ్జర్వ్ చేశాను, చాలా స్కూల్స్ లో వర్క్ చేశాను కాబట్టి. సో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకునే దానికి టాపిక్ అర్థం చేసుకోవాలంటే టీచింగ్ ఎయిడ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్కూల్ అయితే టీచింగ్ ఎయిడ్స్ ని యూస్ చేయదో వాళ్ళకి మార్క్స్ అనేవి కూడా తక్కువ వస్తాయి. సో పిల్లలకి అర్థం కాదు టాపిక్. ఓకే, అంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తే వాళ్ళకి ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయి, చెప్పిన సబ్జెక్ట్ బ్రెయిన్కి ఎంత పర్సంటేజ్ వెళ్తుంది అనేది కూడా చాలా ముఖ్యం. అవును, దాన్ని మనం అంటాం మేడం, ఒక టాపిక్ చెప్పే ముందు మోటివేషన్ క్వశ్చన్ అనేది అడుగుతాం స్టూడెంట్ని. ఓకే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈస్ దిస్ మేడం? ఫోన్. సో నేను ఒక ఫోన్ చూపిస్తాను స్టూడెంట్స్కి. ఓకే, ఇన్ మై ఫోన్ హౌ మెనీ కాల్స్ ఆర్ దేర్? ఐఎమ్ ఆస్కింగ్ టు చిల్డ్రన్. మాక్సిమం ఎవరికి తోచింది వాళ్ళు చెప్పగలుగుతారు. సో స్టూడెంట్ సెడ్ సో మెనీ కాల్స్ ఇస్ దేర్ మ్యామ్, ఆర్ దేర్ మ్యామ్ అని అంటారు. రైట్, అవునా? yes. సో ఐ సెడ్ నో. సో ఓన్లీ 3 calls are there. ఓకే, Missed call, received call, dialed call. 3 calls. We Okay. have only 3 calls. Okay. Missed call is the past tense. yes, Received call is the Present. present tense. right. And dialed call is the future tense. Now Okay. I am going to teach tense. సూపర్, అసలు ఇది చాలా బాగుందండి, మేము కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఓ, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో 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 హలో. సో కాల్ కనెక్ట్ అవుతున్నాయి, కొన్ని అలా మిస్ అవుతూ ఉంటాయి. సో నేను ఏదైతే క్వశ్చన్ అడిగాను, మార్కులే వాళ్ళ లైఫ్కి డెఫినేషన్ అనేది ఉంటుందా అన్నదానికి ఒక కాలర్ కూడా మీ సంబంధించి అడిగారు. నిజంగా చాలామంది మార్కుల కోసమే పిల్లల్ని పెంచుతున్నారా అంటే ఈ మాట చాలామంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదే జరుగుతుంది. అవునండి, దీనికి ఒక రీజన్ కూడా చెప్తాను నేను. ప్రీవియస్ డేస్ మనం ఒక ఫంక్షన్ అటెండ్ అయితే అవునండి, ఆ ఫంక్షన్ లో ఈ శారీ కాస్ట్ ఎంత, మీరు ఒక న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఎంత ఇన్వెస్ట్ చేశారు, సో మీ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అని ఈ టాపిక్స్ ఉండేవన్నమాట. మీరు ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నారు అన్న టాపిక్స్ వినేదాన్ని. సంథింగ్ ఫ్యామిలీ రిలేషన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా ఉండేది. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీకి రిలేటెడ్ అంటే నేను ఈ బిజినెస్ చేశాను, ఇలా లాస్ అయ్యాను, డెవలప్ అయ్యాను, సంథింగ్ ఉండేవన్నమాట. బట్ నవ్ డేస్ ఎక్కడికి వెళ్ళినా గానీ మీ పాప ఏం చదువుతుంది, మీ బాబు ఏం చదువుతున్నాడు, ఏ ర్యాంకరు, క్లాస్ ఫస్టా, స్కూల్ ఫస్టా, లేకపోతే స్టేట్ ఫస్టా, సో ఎన్నో ర్యాంకు, ఏ స్టేట్ లో చదవబోతున్నాడు, అవుట్ ఆఫ్ కంట్రీ ఎప్పుడు పంపిస్తున్నారు. ఫస్ట్ నన్ను అడిగితే ఈ డైలాగ్ ఎక్కువగా వినిపిస్తుంది, ఏ కంట్రీలో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాలనుకుంటున్నారు. సో ఇది మాత్రం చాలా, మీరన్న మాట మాత్రం ఇది చాలా జరుగుతుంది కరెక్ట్ గా. అంటే మీరు చాలా బాగా చూస్తారు కదా సమాజాన్ని, ఎందుకంటే వచ్చే పేరెంట్స్ ని స్టూడెంట్స్. అంటే నా విన్నపం ఏంటంటే పేరెంట్స్ కి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా స్టడీస్ టాపిక్ అనేది తీసుకురావద్దు. జస్ట్ ఎంజాయ్మెంట్ కోసము మనం రిలేటివ్స్ తో ఒక రిలేషన్ ని డెవలప్ చేసుకునేదానికి వెళ్తున్నాం అన్నమాట. సో వాళ్ళకి ఫ్యామిలీకి టైం ఇవ్వటానికి వెళ్తున్నాం, అంతేగాని అక్కడ కూడా మీ పిల్లల్ని క్రిటిసైజ్ చేసే సిచ్యువేషన్స్ ని ఇవ్వద్దు అని అంటున్నా. చాలా గొప్ప మాట చెప్పారు. నన్ను అడిగితే మీరు చెప్పిన ఈ మాటలు మాత్రం ఒక మంత్రమే, మాటే మంత్రం అనుకోవచ్చు. సో ఈ మన కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్కి మనకు ఒక బ్రేక్ అనేది ఉంటుంది కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఎడ్యుకేషన్ స్పెషల్ స్మాల్ బ్రేక్. నటుడు కమిడియన్ ప్రభాస్ శ్రీను వరుసగా 300కి పైగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీను ఆల్మోస్ట్ ప్రభాస్ తో పాటే శ్రీను ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయింది. ఇక మన సత్తలతో సందడి చేయడానికి ప్రభాస్ శ్రీను వస్తున్నారు మన తుంటరి లైవ్ షోలో 1/5/2024 సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు సిటీ విజన్ లైవ్. డోంట్ మిస్ ఇట్.
సిటీ విజన్ బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలుసుకునే ప్రోగ్రామే ది బెస్ట్ ఆఫ్ ది డే. హీరో అనగానే గుర్తుకు వచ్చే స్టైల్, డాన్స్ అనుకుంటాం. అసలైన రియల్ హీరోనే ఈ డైరెక్టర్ హీరో. టాప్ మోస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమానే ఈ బొమ్మ బ్లాక్ బస్టర్. బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ ఉమెన్స్ చిన్న చిన్న టిప్స్ రూపంలో మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. హలో సిటీ విజన్. కాసుల పంటలను పండించిన సినిమాలే ఈ దర్శక వర్షం. అమ్మ, నాన్న, అత్త, మామ ఇలా చాలా మంది పెద్దలు మనోభావాలు, వారి వారి సొంత ఒపీనియన్స్ ని మనం ఈ పెద్దలు వారి మనస్తత్వాలు ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఎంబీబీఎస్ చదివినటువంటి నిపుణుల సలహాలు, టిప్స్ ని అందుకొని మీరు కూడా బీ హ్యాపీ, బీ హెల్దీగా ఉండండి. ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినేద్దాం సుస్వరాల వీణ ప్రోగ్రామ్ ద్వారా. హీరో అండ్ హీరోయిన్స్ కి అసలు వారి వారి రియల్ స్టోరీస్ ఉంటూనే ఉంటాయి. రియల్ స్టార్, రియల్ స్టార్. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు మనం ఫ్యామిలీతో గుర్తు చేసుకుంటుంటే అపూర్వ గీతాలు. బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. డోంట్ మిస్ ఇట్. రోజుకి 6 తెలుగు న్యూస్ బులెటిన్స్, 2 హిందీ న్యూస్ బులెటిన్స్, ప్రతి గంటకి హెడ్లైన్స్, వీకెండ్ స్టోరీస్ అండ్ అనాలిసిస్. హైదరాబాద్ లో జరిగే ప్రతి ఆల్ పొలిటికల్ పార్టీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే ఏకైక ఛానల్ మీ సిటీ విజన్ లైవ్ ఛానల్. చూడండి ప్రతిసారి, ప్రతిరోజు. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా, నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్ కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు. శుభకార్యాలకు శ్రీకారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి. సంప్రదించండి మా ఫోన్ నంబర్. సిటీ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ స్పెషల్. మనతో ఉన్నారు పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రిన్సిపల్ అయినటువంటి అన్సర్ జరీనా బేగం గారు. ఎడ్యుకేషన్కి సంబంధించిన చాలా విషయాలు, స్కూల్లో పిల్లలకు సంబంధించి కానీ, పేరెంట్స్కి సంబంధించి కానీ ఏ విధంగా ఉండాలి, అందులో ఇప్పుడు 10th రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, పేరెంట్స్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. మనకి అన్సర్ జాన్ గారు, చాలా మందికి అంటే స్టూడెంట్స్ అనగానే ఒక రకంగా ఏదో వాళ్ళు ఏదో చెయ్యాలి, వాళ్ళకి ఇది ఇచ్చేస్తున్నాం, అది ఇచ్చేస్తున్నాం అని చెప్పి చాలా చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు పుస్తకాలు అన్నీ బండిల్స్ మోయడం అనేది ఆ ఏజ్లో చూస్తుంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది. అంతగా వాళ్ళు చేసే హోంవర్క్లు అవి అలా ఉంటాయంటారా? అన్ని బ్యాగులు ఆ పిల్లలు ఏజ్ తగ్గట్లుగా మోయగలరు అంటారా? మొయ్యలేరండి. మరి అంతంత ఎడ్యుకేషన్ కి చూడండి, మీరు స్టూడెంట్స్ వాళ్ళ స్పైన్లెస్ బోన్ బెండ్ అయిపోతుంది, అదే అండి, అదే నాకు అర్థం కాదు. సో స్కూల్స్ అనేవి ఒక కబోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో ఆ కబోర్డ్ లో మనము బుక్స్ అనేవి టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. సో 1 to 5th. సో 1 to 5th హ్యాండ్ ఓవర్ చేసేసినప్పుడు ఈ రోజు హోంవర్క్ ఏదైతే ఇచ్చామో అవి మాత్రమే క్యారీ చేసి వెళ్తారు పిల్లలు.
సో బుక్స్ అనేవి వాళ్ళకి వర్క్ షీట్స్ ఇవి అవి స్టేట్ సిలబస్ అవి చూసామనంటే వాళ్ళకి వర్క్ షీట్స్ చాలా ఉంటాయి అన్నమాట. బట్ సిబిఎస్ఈలో నేను చూసింది ఏంటంటే వర్క్ షీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మనము క్లాస్లోనే చేపిస్తాం అనమాట. ఏ వర్క్ అయినా కానీ క్లాస్లోనే ఉంటుంది. సో టీచర్ ఆ టైంలోనే స్కూల్ టైమింగ్లోనే కంప్లీట్ చేయించుకోవాలన్నమాట. సో ఆ టైంలో మనము చేయించుకోకుండా ఇంటికి పంపించటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్లో సపోజ్ ఎస్టర్డే మనకి స్టూడెంట్ యాబ్సెంట్ అయ్యాడు, ఎస్టర్డే హోంవర్క్, ఈరోజు హోంవర్క్ క్లాస్లోనే వర్క్ చేపిస్తాం అనమాట. అంటే 1 డే యాబ్సెంట్ అయిన వర్క్ కూడా ఇక్కడే క్లాస్లోనే లీజర్ టైంలో చేపిస్తాం ఆ స్టూడెంట్తో. అప్పుడు ఆ స్టూడెంట్ అప్డేట్ అవుతాడనమాట. మళ్ళా తను ఇంకొక స్టూడెంట్ దగ్గర నుంచి బుక్స్ అడిగి తీసుకొని వెళ్ళి క్యారీ చేసుకొని నోట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి ఫెసిలిటీ అనేది అన్ని స్కూల్స్ లో ఉంటుందంటారా? లేదండి, లేదు. కొన్ని స్కూల్స్ అసలు 1 వీక్ స్టూడెంట్ రాకపోయినా కానీ సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. 1 or 2 days కాల్స్ చేస్తారు. ఎందుకు రాలేదు అన్న రీజన్ కూడా మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా సిక్ అయి ఉంటే సపోజ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ ఏమన్నా అయి ఉన్నా కానీ వాళ్ళు మన పిల్లలు కాబట్టి మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేసి పలకరించి వస్తే పేరెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంచి మాట చెప్పారు. డెఫినెట్లీ అండి. ఎందుకంటే వాళ్ళు అంతంత ఫీజు పే చేసి మన దగ్గర జాయిన్ అయినప్పుడు సో మనము పేరెంట్ కంటే కూడా ఎక్కువ టేక్ కేర్ చేస్తాం అనమాట స్టూడెంట్ ని. సో యాజ్ ఎ పేరెంట్ కి అంత ఎఫెక్షన్ ఉంటుందో లేదో కానీ మన స్టూడెంట్ రాకపోతే మాత్రం వీ ఫీల్ వెరీ బ్యాడ్. అట్లాగండి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ లో చాలా మంచి మార్క్స్ తోను చాలా ర్యాంక్స్ తోటి పాస్ అవుతారు. మళ్ళీ ఇంటర్కి వచ్చేటప్పటికి కొందరు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంటాయి. నాకు ఒక పేరెంట్ ఉన్నారండి. ఓకే. సో నేను ఒక కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఆ పేరెంట్ తో అంటే వాళ్ళ బాబు మార్క్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారనమాట, ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే. సో ఏంటంటే 10th క్లాస్ లో మంచి స్టేట్ ర్యాంక్ మండల్ ఫస్ట్ వచ్చారు ఆయన. ఓకే, గ్రేట్. ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. సూపర్. సో ఫెయిల్ అయ్యారనమాట. వాళ్ళ ఊర్లో ఆయన తలెత్తుకొని తిరగలేకపోయారు. నిజంగా బాధే కదండి మరి అది. ఫెయిల్ అయిన స్టూడెంట్ మండల్ ఫస్ట్ వచ్చాడు. 10th క్లాస్ లో మండల్ ఫస్ట్, ఇంటర్ లో మండల్ ఫస్ట్ వచ్చాడు. ఓకే, ఇంటర్ లో మండల్ ఫస్ట్. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు స్టూడెంట్. 10th ఫెయిల్ అయ్యి మళ్ళా సప్లిమెంటరీ రాసుకొని మళ్ళా దీంతో పాటు జాయిన్ అయ్యాడు. ఓకే. ఎప్పుడైతే మండల్ ఫస్ట్ 10th క్లాస్ స్టూడెంట్ వచ్చాడో అతను కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు అన్ని సబ్జెక్ట్స్. ఓకే. ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు అనమాట. ఓకే. సో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అంటే అలాగా ఇలాగ రెండు కూడా చాలా బ్యాలెన్స్ ఉంటాయి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మనము. ఓకే. సో పేరెంట్స్ అనేవాళ్ళు నేను ఒకటే చెప్తాను, పేరెంట్స్ అనేవాళ్ళు ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎంత కేరింగ్ ఉంటుంది, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎంత సెక్యూరిటీ ఉంది, ఆయాస్ ఉన్నారా లేదా, సో వాచ్మెన్ ఉన్నారా లేదా, స్కూల్ కాంపౌండ్ వాల్ ఉందా లేదా, సో ఇన్ని ప్లే గ్రౌండ్ ఉందా లేదా ఇవన్నీ ఆలోచిస్తారు. సో వాళ్ళు 10th క్లాస్కి వచ్చినప్పుడు మా స్టూడెంట్ మీద స్ట్రెస్ ఉంటుంది, వాడికి ఎక్కువ స్కూల్లో స్ట్రెస్ ఇచ్చి మనం ఇంట్లో కూడా 3 గంటలకి లేపేసి చదువు అని చెప్పటం ఇది ఎంతవరకు న్యాయం? సో వాళ్ళని ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మీరు మోటివేట్ చేయండి. ఒక 1 hour రిలాక్సేషన్ టైం ఇవ్వండి. మీరు కూడా కాసేపు టీవీ చూస్తారు, లేకపోతే కాసేపు ఏదన్నా గేమ్స్ ఆడతారు, లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకుంటారు, నిద్రపోతారు. ఆ తర్వాత ఏదన్నా స్నాక్స్ ఇవ్వండి. లేదా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాడీ, బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. సో నేను ఎప్పుడైనా కానీ పేరెంట్స్ 10th క్లాస్ ఎస్పెషల్లీ నేను డీల్ చేసిన కొన్ని స్కూల్స్ అన్నమాట, పేరెంట్స్తో ఒకటే మాట్లాడాను. ఎవరైనా మీటింగ్ పెడితే ప్రిన్సిపల్తో పాటు స్టడీస్ గురించి చెప్తారు, బట్ నేను ఎప్పుడు స్టడీస్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి. సో ఎగ్జామ్స్ టైంలో మోస్ట్లీ పేరెంట్స్ పిల్లల ముందు గొడవ పడవద్దు. సో ఆ గొడవ పడినప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద ఉండదు. ఇంకొకటి నార్మల్గా వాళ్ళకి ఏది కావాలో మనం చూసుకోవాలన్నమాట. సో స్టడీస్ మీద ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొంచెం టెన్షన్కి గురయ్యి ఫుడ్ తినక సిక్ అవుతూ ఉంటారు పిల్లలు. సో పేరెంట్ అనేవాళ్ళు స్పెషల్గా కేర్ ఇవ్వాలన్నమాట స్టూడెంట్కి.
సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా వీక్ అయిపోతూ ఉంటారు 10th క్లాస్కి వచ్చేసరికి. సో వాళ్ళకి మనం ఇవ్వాల్సింది డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, నెక్స్ట్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా బటర్ మిల్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ మనం ఇంట్లోనే 5 minutes ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, హెల్త్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలరు. ఫుడ్ ఇక్కడ చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ 100 రూపీస్ ఇచ్చేసి జంక్ ఫుడ్ తినడానికి పంపిస్తున్నారు. నిజంగా అండి, ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఏదైతే వాళ్ళే తినేస్తారులే అన్నట్లు వదిలేస్తున్నారు. మేము జంక్ ఫుడ్ అలౌ చేయం మేడం. అమ్మ, మీ దగ్గర చాలా స్ట్రిక్ట్ రూల్స్ బాగున్నట్లున్నాయండి. పేరెంట్స్ కి మీరు ఇప్పుడు ఫుడ్ విషయంలో కానీ ఫస్ట్ మీరు ఒక మాట అన్నారు, తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడొద్దు, ఎగ్జామ్స్ టైంలో అసలే పడొద్దు అన్నారు. నిజంగా గ్రేట్. నవే డేస్ స్కూల్స్ లో యాక్టివిటీస్ అంటే నేను ఒక యాక్టివిటీ కూడా చేపించాను ఇక్కడ. సో సమ్మర్ సీజన్ ఎప్పుడైనా మదర్ ఫాదర్ సిక్ అయినప్పుడు సో బటర్ మిల్క్ అనేది స్టూడెంట్ ప్రిపేర్ చేయాలి. అటువంటి యాక్టివిటీస్ అనేవి స్కూల్స్ కండక్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా మమ్మీ నీరసంగా ఉన్నప్పుడు బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి ఇవ్వటం. ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి మా స్టూడెంట్స్. అంటే పిల్లలకి కూడా ఇంట్లో ఫస్ట్ క్లాస్ నుంచి స్టూడెంట్స్ బటర్ మిల్క్ ప్రిపేర్ చేస్తారన్నమాట. ఓ సూపర్ అండి. అంటే వాళ్ళకి కూడా కొన్ని యాక్టివిటీస్ నేర్పించడం. యాక్టివిటీ మెథడ్ లో మనం ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సిక్ అయినప్పుడు వాళ్ళని టేక్ కేర్ చేయడం స్టూడెంట్ తెలుసుకోవాలన్నమాట. సో అది వాళ్ళు కూడా సపోజ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు బటర్ మిల్క్ తాగరు. ఎప్పుడైతే వాళ్ళు ప్రిపేర్ చేసింది డెఫినెట్లీ దే విల్ టేస్ట్. సో వాళ్ళకి అలవాటు చేయడంలో ఇదొక హ్యాబిట్ కూడా, యాక్టివిటీ. అయితే అండి, చాలా మంది మీరు అన్నట్లు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ కూడా. మీరు అన్నట్లు 100 రూపీస్ 200 మా పిల్లలు బయట తినేస్తారు అన్నట్లు. కానీ అమ్మ చేతి గోరుముద్ద వల్ల వచ్చేటువంటి ఆ ప్రేమ గాని ఆ కేరింగ్ గాని బయట కొనుక్కు తినటం వల్ల వచ్చేది లేదు. రెండోది మీరు అన్నారు జంక్ ఫుడ్ అనేది ఎలాగో ఆరోగ్యానికి హాని. అది లేకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి పంపిస్తే వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యము, తల్లి ప్రేమ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నిజంగా అండి, మనం ఎంత తిన్నాం అనేది కూడా తెలియదు గోరుముద్దలతో. అట్లా చిన్నప్పుడు మనకి అమ్మమ్మలు తయారు చేసి ఇంట్లో మన స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి పెట్టేవారు. అవును. అట్లాగే అండి, చాలా మంది ఇప్పుడు నేను కొన్ని స్కూల్స్ కానీ ఇట్లా చూస్తున్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ టైం నుంచే హాస్టల్స్ లో వేస్తున్నారు. అసలు ఆ ఏజ్ లో పిల్లలకి కనీసము వాళ్ళ చేత్తో భోజనం చేయటానికి కూడా, మెతుకులు తీసుకుని తినడానికి కూడా చేత కాదు పరిస్థితి. అలాంటి 3 ఏళ్ళు 4 ఏళ్ల వయసు ఆ టైంలో వాళ్ళని హాస్టల్స్ లో వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ పిల్లలకి తెలియకపోతే తల్లిదండ్రుల ప్రేమ ఎట్లా అందుతుంది వాళ్ళకి? సో ఒకరిని చూసి ఒకరు మేడం ఇక్కడ వాళ్ళ పిల్లల్ని హాస్టల్ కి పంపించారు అని అంటే మా పిల్లల్ని ఎందుకు పంపించకూడదు, అప్పో సప్పో చేసి పంపించాలి అన్నది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని స్కూల్స్ లో బోర్డింగ్ స్కూల్స్ లో ఉన్నాను. అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క స్టోరీ ఉండింది అనమాట. ఒక్కొక్క స్టోరీ వింటుంటే కన్నీళ్ళు వచ్చేసేవి. ఆ రోజు ఆ పూట అన్నం కూడా సగిచ్చేది కాదనమాట. పిల్లల బాధలు వింటుంటే ఒక్కటైనా ఏమైనా చెప్పగలరా అండి? 1-2 అయినా. అంటే స్టూడెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడి డివోర్స్ తీసేసుకొని సో ఆ టైంలో ఈ పిల్లల్ని నెగ్లిజెన్సీ చేసేసి వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఇంకొకరితో కాంటాక్ట్స్ లో ఉండి ఈ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారనమాట. అప్పుడు వీళ్ళ మానసిక వేదన అన్నమాట. కనీసం వాళ్ళు ఒక్కసారి మనం ఇలా హక్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా మేడం? చిన్నపిల్లలు ఎప్పుడన్నా పడిపోయినప్పుడు, సో అట్లా పడిపోయినప్పుడు మనం వాళ్ళని దగ్గర తీసుకొని హక్ చేసుకొని ఏం కాలేదని చెప్పి కొంచెం భుజం తడితే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి పిల్లలకి. వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. ఈవెన్ దో 10th చదివే పిల్లలు కూడా కొన్ని స్కూల్స్ లో నేను బోర్డింగ్ లో ఉన్నాను, అక్కడ చూసాను అనమాట. కొంతమంది యాంకర్స్ పిల్లలు, నెక్స్ట్ ఇంకా చాలా మంది పొలిటికల్ లీడర్స్ పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అన్నమాట. నిజంగా అండి, అంటే మీరు ఒక విషయం చెప్తుంటేనే ఎన్ని చూసుంటారు? చాలా చూసాను మేడం. సో అట్లా అంటే పిల్లలకి ప్రేమను అందించాల్సిన సమయంలో అందించకపోతే రేపొద్దున వాళ్ళ ప్రేమ కోసం తల్లిదండ్రులు ఎదురు చూసినప్పుడు పిల్లల నుంచి కూడా ఏమీ అందదు కదా. ఏమీ అందదు.
ఇది కూడా ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు. కెరియర్ అంటూ పిల్లల కెరియర్ ని. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు మేడం, కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఒక మంచి పొజిషన్ కి తీసుకురావాలి అన్న పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు డెఫినెట్లీ 100% అన్నమాట. సో నేను ఒక కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక అడ్మిషన్కి వచ్చారనమాట పేరెంట్. సో మన స్కూల్ ముందే దోశలు పోస్తారు వాళ్ళు. ఓహో. సో యాక్చువల్లీ నా హ్యాబిట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ లేక జాబా అనేది అడిగాను అనమాట. మేడం మీ స్కూల్ ముందే దోశలు పోస్తాను అని అన్నారు. అంటే నేను షాక్ అయ్యాను. మేడం సారీ మీరు అంతా బేర్ చేయలేరు ఫీజు అని చెప్తే, లేదు మేడం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. మొత్తం స్కూల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ నెవర్ బిలీవ్ మేడం, ఆమె ఎట్ ఏ టైం 25,000 కట్టేశారు. 10 రూపీస్ నోట్స్ అనమాట అన్ని. 10 రూపీస్ నోట్స్. 10 రూపీస్ నోట్స్. షాక్ అయ్యాను నేను. ఎన్ని రోజులు దాచుకున్నారు చూడండి, కష్టపడి వాళ్ళ పిల్లలకి చదువు నేర్పించుకోవాలని చెప్పి వాళ్ళకి ఎంత యాంగ్జైటీ ఉందో. వాళ్ళు పడిన కష్టం పిల్లలు పడకూడదు. నా బిడ్డ నాలా అవ్వకూడదు. ఇప్పుడు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరు కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఒక్కొక్కరు ఫేస్బుక్ లో అట్లా ఎవరి దగ్గర నుంచి అన్న నంబర్ దొరికితే అలా కాల్స్ మెసేజెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక స్టూడెంట్ బెర్లిన్ లో ఉంది, సో లండన్ లో ఒకరున్నారు. సో అట్లా అందరు అదర్ స్టేట్ అన్నమాట. డాక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి గురించి వింటుంటే షాక్ అవుతున్నాను అనమాట. సో వాళ్ళ పక్కన నేను నిలబడినా గానీ ఇంకోలా అర్థం చేసుకుంటారు. అటువంటి సిచ్యువేషన్ అన్నమాట. చాలా బాగుందండి. అంటే కంపారిజన్ అనేది మనం ఎవరిని ఏమి చేయలేం. ఇంకొకటి అండి, కొంతమంది అంటే ఈ మధ్య నేను కొందరి ద్వారా వింటున్నాను, ఇట్లా తక్కువగా బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కొంతమంది ఏంటంటే స్కూల్స్ వాళ్ళు కూడా మంచి మనసుతోటి ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వటము, లేకపోతే కాస్త ఫీజులు అవి తగ్గించి వాళ్ళని ఎంకరేజ్ చేయటము, అలా కూడా కొన్ని స్కూల్స్ కాలేజెస్ చేస్తున్నాయండి. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక స్కూల్ అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ కి హై అనేది ఫీ అనేది కొంచెం లోలో ఉంటుంది అనమాట. హై రేంజ్ లో కాకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. కొందరికైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది మనకి ఆంధ్రాలో ఉంది మేడం. జగన్ గారు ఏందనంటే ఒకటి పెట్టున్నారు. సో అంటే ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ 6 years ఉన్న వాళ్ళు ఏ స్కూల్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. ఆ రిస్ట్రిక్షన్స్ అది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో 10th క్లాస్ వరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఎంతమంది చాలా మంది అంటే నేను వర్క్ చేస్తున్న స్కూల్ ని చూస్ చేసుకున్నారు. ఎందుకండి ఈ స్కూల్ చూస్ చేసుకున్నారు, ఇంకా ఉన్నాయి కదా సిబిఎస్ఈ కూడా ఉన్నాయి కదా. అప్పుడు నేను స్టేట్ లో చేస్తున్నాను అనమాట. లేదు మేడం ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, కేరింగ్ బాగుంది, మీ దగ్గర డిసిప్లైన్ బాగుంది అన్నారు. సో అలా కూడా అబ్జర్వ్ చేశాను. అలా చేస్తూ అంటే ఆ సిస్టమ్ ప్రతి స్టేట్ లో అప్లోడ్ చేస్తే బాగుంటది ఎడ్యుకేషన్ అనేది. అట్లా కానీ కొందరు తల్లిదండ్రులు అంటే హై పొజిషన్ లో ఉన్న తల్లిదండ్రులు ఇలా తక్కువ వాళ్ళతో ఉన్న పిల్లలతోటి ఉన్నారు కాబట్టి మేము ఈ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లిపోతాం, అలాంటివి కూడా జరుగుతున్నాయని విన్నాను. నిజమే? అవి కూడా ఫేస్ చేశాను మేడం. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను నేను. ఆ టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక హై పొజిషన్ లో ఉన్నారు, నేను నేమ్ చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళ పాప అప్పుడు 5th క్లాస్ చదువుతుంది, 4th and 5th. సో ఆ టైంలో ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చేసిందంటే సో అక్కడున్న సబ్ స్టాఫ్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసింది. సో నేను 5 years ఒకే స్కూల్లో వర్క్ చేశాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ మా పాపని తీసేస్తానని డైరెక్ట్గా నాతో చెప్పారు. చెప్పినప్పుడు ఆయన్ని నేను మోటివేట్ చేసి కౌన్సిల్ చేశాను. కౌన్సిల్ చేసిన 2 years ఆ స్కూల్లోనే ఉంచారు. దాని తర్వాత నేను వేరే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఆ జాబ్ నుంచి లెఫ్ట్ అయిపోయా. తర్వాత నార్మల్గా మనకి పేరెంట్స్ టీచర్స్ కాల్స్ చేస్తారు కదా, వాళ్ళు తీసేసినారు. ఎందుకు తీసేసినారు పిల్లల్ని అని అంటే ఆ పోలీస్ ఆఫీసరు ఒక ఆయా పిల్లలతో మా పిల్లలు సమానంగా కూర్చోవాలా, నేను ఇంత ఫీజు బేర్ చేస్తున్నాను అని చెప్పన్నారు. ఏం మేడం రేపు ఆ పిల్లలు ఆయా పిల్లలే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఒక పోలీస్ ఆఫీసర్ హై పొజిషన్ ఐపీఎస్ ఏదన్నా అయితే అప్పుడు మనం సెల్యూట్ కొట్టవా? నిజంగా అండి, అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అట్లా ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను. సో అదే ఆఫీసర్ పోలీస్ ఆఫీసరు
రేపు ఎప్పుడన్నా ఆయనకి బ్లడ్ అవసరం ఉంటది. అవునండి. సో ఆ టైంలో వీళ్ళే ఇవ్వాల్సి వస్తుంది. ఆ అప్పుడు గ్రూప్ ఆయా అని చెప్పి ఆయా వాళ్ళు ఇవ్వకూడదు, సో లో క్లాస్ వాళ్ళు ఇవ్వకూడదు అన్న ఏమన్నా రూల్ చూస్తారా అప్పుడు? అదే కదా, ప్రాణం మీదకి వచ్చినప్పుడు అవన్నీ చూడరు కదండి. ఇప్పుడు కిడ్నీస్ డొనేట్ చేస్తున్నారు, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, నెక్స్ట్ చాలా ఆర్గన్స్ అనేవి ఐస్, అవునండి, అన్ని ఆర్గన్స్ డొనేట్ ఇవన్నీ చేస్తున్నారు, కూడా డొనేట్ చేస్తున్నారు. బట్ అప్పుడు రాని ఈ కంపారిజన్ డిఫరెన్సెస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే స్కూల్లో వాళ్ళ పిల్లలతో పాటు ఆయా పిల్లలు చదవకూడదు. ఓకే, అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళే అలా ఆలోచిస్తారు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఆలోచించటంలో తప్పు లేదుగా. సో వాళ్ళంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు అనుకోండి, వాళ్ళు ఎక్కడ అలా బిహేవ్ చేయరు, అందరినీ యాక్సెప్ట్ చేస్తారు, ఇంకా సంతోషపడతారు. పర్సన్స్ ఇలా చెప్తారు, పిల్లలే చెప్పారు, పిల్లలు చెప్తున్నారు, ఆ పిల్లలే డైరెక్ట్ గా చెప్పారు నెక్స్ట్ ఇయర్ స్కూల్ చేంజ్ అవుతున్నాను అని. ఎందుకమ్మా అనంటే ఇది రీజన్ అని అన్నారు. తర్వాత డైరెక్ట్ వాళ్ళ ఫాదరే మాట్లాడారు. ఇలాంటి పేరెంట్స్ ని అసలు అంటే ఏ విధంగా మార్చొచ్చు? కానీ ఇంకొకటి తెలుసా, ఆ స్కూల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ ని వదులుకుంది కానీ సబ్ స్టాఫ్ ని వదులుకోలేదు. ఓ గ్రేట్, ఒక స్టూడెంటే కదా. అంటే డబ్బు కట్టే వాళ్ళు ఎంత మంది అయినా వస్తారు. ఇటువంటి వాళ్ళకి లైఫ్ ఇస్తే రేపు ఫ్యూచర్ లో ఆ పాప ఒక మంచి పొజిషన్ కి వెళ్ళింది అనుకోండి, నిజమండి, నిజం. సో స్కూల్ నేమ్ బాగా హైలైట్ అవుతుందిగా. ఖచ్చితంగా అండి, వాళ్ళ హెల్ప్ అనేది ఎక్కడికి వెళ్ళదుగా. నిజంగా అండి, అట్లా ఎంకరేజ్ చేయడం కూడా చాలా మంచి ఆలోచన. అటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి మేడం. అంటే మంచి చేసే స్కూల్స్ ని మంచిగానే మనము రికగ్నైజ్ చేయాలి. అవును, మంచి పేరెంట్స్ నైనా మంచి స్టూడెంట్స్ నైనా రికగ్నైజ్ చేయాలి. ఏదైనా సమాజంలో ఇలాంటి పేరెంట్స్ ని కూడా కొంచెం మనసు మార్చుకోవాలనేది ఒక చిన్నపాటి విజ్ఞప్తి అనుకోవచ్చు. అవునండి, ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడు కింది వాళ్ళకి మీరు చేయందిస్తే మీ గొప్పతనం పెరుగుతుంది. అవును, ఇలాంటి అంటే అసమానతలు అనేవి ఇంకా ఉన్నాయి మేడం. ఎప్పుడైనా గానీ మన పై వాళ్ళని చూసి మనం నేర్చుకోవటం కాదు, కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. అవునండి, ఒక చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట, గుడ్ హ్యాబిట్స్ అనేవి. వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటాయండి. ఎందుకంటే నేను ఒక చాలా సంఘటనలు చూస్తూ ఉంటాము. కింద స్థాయిలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని విలువలు కొందరు హై లెవెల్ పై స్థాయిలో వాళ్ళ దగ్గర కొన్ని చూడలేం కూడా. కొన్ని చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు సమయం అనేది మనకి ఇక్కడ లేదు, కానీ చెప్పాలంటే మనసు కూడా రాదు. నాదొకసారి ఫోన్ పోతే రోడ్డు మీద దొరికితే ఒక ఊడ్చే స్వీపర్ ఆవిడ తీసుకుని, ఆవిడకి ఫోన్ మాట్లాడటం రాదు, డైల్ చేయటం రాదు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏదో డబ్బా ఫోన్ ఉంటది, వాళ్ళ పాపకి దగ్గర తీసుకెళ్లి ఆ ఫోన్ అలా జాగ్రత్తగా పెట్టి కాల్ వస్తే రిసీవ్ చేసుకుని వాళ్ళ అమ్మాయి నాకు చెప్పి ఆ ఫోన్ మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇచ్చారు, అంత దూరం ఉన్నా కూడా. అంటే అంత ఏమ్మా నీకు ఫోన్ తీసుకోవచ్చు కండి, దేవుడు హర్షించడు ఇట్లాంటివన్నీను. మంచి చెయ్యాలి కానీ చెడు చేయకూడదు. ఇది మాది కాదు కదా, మాది కానప్పుడు మేము ఎందుకు ముట్టుకోవాలి, దీనివల్ల మాకేం వస్తుంది అని చెప్పి ఆవిడ మాట్లాడిన మాటలు. పోనీ ఆవిడ చదువు లేదు, ఏదీ లేదు. ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా నేర్చుకోవాల్సింది చాలా. నిజాయితీ అనేది ఎంత డబ్బుంటేనో రాదు అనిపించింది. ఇంకొకటి కూడా మేడం, అంటే డబ్బున్న వాళ్ళందరూ ఇలా ఉంటారని చెప్పను. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మా డైరెక్టర్ మేడం, నెక్స్ట్ మా చైర్మన్ సారు, మా డీన్ మేడం, సో వీళ్ళ దగ్గర నుంచి కూడా నేను కొన్ని నేర్చుకున్నా, కొన్ని అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నేను చాలా స్కూల్స్ లో వర్క్ చేశాను. అక్కడ ఎవ్వరు ఇప్పుడు మనం ఏదన్నా మనకి నచ్చకపోయినా కానీ ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటది అని ఏదన్నా షేర్ చేద్దామని డేర్ కూడా చేయలేం వాళ్ళ ముందు. అలాంటి అవకాశం కూడా ఇవ్వరు. అటువంటి సిచ్యువేషన్స్ కూడా కల్పించరు అనమాట. బట్ ఇక్కడ మా డైరెక్టర్ మేడం తో గానీ, డీన్ మేడం తో గానీ, చైర్మన్ సార్ తో గానీ ఏదన్నా డిస్కస్ చేస్తే ఇంప్లిమెంట్ చేద్దాము అనంటే డెఫినెట్లీ 100% వాళ్ళు అగ్రి అవుతారు. సో నేను అబ్జర్వ్ చేసింది, నేను షాక్ అయ్యాను అనమాట ఫస్ట్ టైం. ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటది అని అంటే మీ సజెషన్స్ ఏమున్నాయో అని చెప్పి అడుగుతారు. సో మా జూమ్ మీటింగ్స్ కూడా చాలా కూల్ గా ఉంటాయి అనమాట. ఆరోగెంట్ గా అనేది ఉండదు. ఒక్కసారి మనం మిస్టేక్ చేసినా కానీ అలా కాదండి ఇలా చేసుకోండి అని చాలా నెమ్మదిగా నిదానంగా కూల్ అట్మాస్ఫియర్ అన్నమాట. సో అటువంటప్పుడు ప్రిన్సిపల్స్ కి మంచి థాట్స్ వస్తాయి అన్నమాట, ఆ పీస్ ఆఫ్ మైండ్ తో వర్క్ చేస్తే. సూపర్ అండి.
ఒకసారి మీ స్కూల్ ని కూడా మేము విజిట్ చేసే ప్రయత్నం చేస్తాం, Sure, అవకాశం madam. ఉంటే గనుక. 100%. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్పిన కొన్ని విషయాలు అంటే చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. పేరెంట్స్ ఎగ్జామ్స్ టైంలో పిల్లలతో గొడవ పట్టడం కానీ, వాళ్ళ ముందు కానీ, లేదంటే వాళ్ళని ఎక్కువగా స్ట్రెస్ గురి చేయటం కానీ, లేదంటే ఇప్పుడు ఫెయిల్ అయి ఉన్న స్టూడెంట్స్ ని బాగా వాళ్ళని స్ట్రెస్ గురి చేయటం కానీ లేకుండా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా పాస్ అవుతారు. నమ్మరు మేడం, సో కొన్ని స్కూల్స్ టీచర్స్ ని కూడా స్ట్రెస్ గురి చేసేస్తారు. అది కూడా కానీ మా మేనేజ్మెంట్ అలా ఎప్పుడు స్ట్రెస్ గురి చేయరన్నమాట. అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే మనం ఏదో ఒక చిన్న స్మాల్ డిస్కషన్ చేసుకున్నట్టుగా ఫన్నీగా ఒక పిక్నిక్ లాగా పిక్నిక్ లాగా ఉంటుందన్నమాట. సో బెస్ట్ అలా ఉంటుందన్నమాట. నిజంగా వాళ్ళు అంత మంచి పొజిషన్స్ లో అన్ని బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నా గానీ, వాళ్ళు యుఎస్ లో ఉండొచ్చినా కానీ, వాళ్ళు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సో తర్వాత వాళ్ళు మళ్ళా ఇండియాకి రావటం జరిగింది. అయినా కానీ ఇంత కూడా ఎక్కడ కూడా ప్రౌడ్నెస్ అనేది ఉండదు వాళ్ళల్లో. చాలా సింపుల్ పర్సన్స్. కొంతమంది ఏంటంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం అనేది ఎస్ మేడం, 100%. సో దానికి నిదర్శనం అంటారు. అవును, చాలా కూల్ మైండ్ తో ఉంటారు. ఈవెన్ దో సబ్ స్టాఫ్ తో కూడా అలాగే ఉంటారు. చాలా 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 సంతోషం. ఎప్పుడైనా మనం హాలిడే అడిగినా కానీ, లీవ్ అడిగినా కానీ, డెఫినెట్లీ ఎందుకు ఏంటి అన్న రీజన్ అడగరు. ఓకే మేడం అంటారు. అది టీచర్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, సబ్ స్టాఫ్ కానివ్వండి. ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఎప్పుడు అడ్వాన్స్ అడిగినా కానీ ఎంతైనా ఇస్తారు. ఓ అంటే సాలరీస్ దగ్గర కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టరు, ఎవరు ఇబ్బంది పెట్టరు. నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే కొన్ని సంస్థల్లో సాలరీ కోసం ఒక నెల, 2 నెలలు, 3 నెలలు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు. అలా లేదండి. అంటే మనకి సాలరీ రాకముందు కూడా అడ్వాన్స్ సాలరీని బట్టి వాళ్ళ సాలరీలో హాఫ్ అమౌంట్ ఇవ్వమన్నా కానీ, ఇంకొక 20,000 ఇవ్వమన్నా కానీ, దే విల్ ప్రొవైడ్ స్పాట్ ఓన్లీ. నిజంగా పవిత్ర అనే పేరు పెట్టినందుకు ఆ పేరులో ఉన్నట్టు విలువలన్నీ కూడా నిలబెడుతున్నారేమో స్కూల్. వాళ్ళ డాటర్ నేమ్ అండి పవిత్ర. చాలా మంచి. అంటే ఈ రోజు నేను ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా నేను లక్కీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే కొంతమంది చేస్తున్నప్పుడు వాళ్ళతోటి ఉండే ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ అండి. స్కూల్లో మన స్టాఫ్ తో, కొలీగ్స్ తో కానివ్వండి, ఎవరితో అయినా కానీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓకే. ఎక్కడ ఆరోగెంట్ గా అనేది బిహేవ్ చేయరు. చాలా మంచి. ఒక ఎడ్యుకేషన్ లో అంటే ప్రిన్సిపల్ గా కాకుండా మీరు కొన్ని సంవత్సరాల పాటు ఒక టీచింగ్ లో ఉండి వచ్చారు కాబట్టి అన్ని లోటుపాట్లు, ఎత్తుపల్లాలు అన్ని చూసి ఉన్నారు. అలా చూసి ఒక ప్రిన్సిపల్ గా మీరు ఇప్పుడు వర్క్ చేస్తూ కూడా చాలా మంచి మంచి సజెషన్స్ ఇచ్చారండి ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది అది గొప్ప, ఇది గొప్ప, అదే కాదు, ఇది కాదు, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. కానీ అలా కాదు. పేరెంట్స్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఏది ఎలా ఉండాలి, అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారండి. లాస్ట్ గా ఒక పాయింట్ చెప్తాను మేడం. చెప్పండి. నార్మల్ గా నేను చదువుకునే రోజుల్లో మా మదర్ ఉండేది. అంటే ఫాదర్ లేరు నాకు. ఓకే. మా మదర్ తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో మొత్తం రికార్డ్ అన్నమాట. అంటే తల్లితోటి అనుబంధం అలా ఉంది. రెండోది ఆ తల్లి కూడా మీతోటి ఆ భావాలన్నీ కూడా పంచుకుంటున్నారు. వంట చేసుకుంటూ కూడా మా చెవులు అలా వింటూ ఉంటాయి. మేము పెద్ద సుత్తి వేసినా గానీ ఆమె కొట్టాల్సిందేనమాట, అలా వింటుంది. సో ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి కొంచెం టైం అనేది ఇవ్వాలి. రెగ్యులర్ గా వాళ్ళతో ఒక అట్లీస్ట్ ఒక ½ an hour స్పెండ్ చేయండి అని నేను విన్నవించుకుంటున్నా. నిజంగా ఇప్పుడు మీరు అన్న మాట కూడా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే మా పిల్లలు మాతో కనీసం మాట్లాడలేదని పెద్ద అయిన తర్వాత మాట్లాడతారు కానీ తల్లిదండ్రులు, కానీ పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళు వీళ్ళతో మాట్లాడే అవకాశం వస్తుంది. చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారండి. మా స్టూడియోకి వచ్చి చాలా విలువైనటువంటి మంత్రాలు లాంటి మాటలని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళందరికీ, యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి స్కూల్స్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటాము. మీలాంటి టీచర్స్ వాళ్ళకి దొరకాలి, స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా. ఎందుకంటే ఒక టీచర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా కావచ్చు, కానీ ఒక టీచర్ దగ్గర ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అవుతారు. ఒక మంచి టీచర్ ప్రొఫెషన్ ఇస్ ద నోబెల్ ప్రొఫెషన్ అన్నారు. డాక్టర్స్ ని కానివ్వండి, ఇంజనీర్స్ ని కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, ప్రిపేర్ చేసేది ఒక టీచర్ అన్నమాట. టీచర్ కి ఎప్పుడు కూడా పాదాభివందనాలు చేయాల్సిందే. ఒక ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. ఏ ఫీల్డ్ కి వెళ్ళినా గానీ
అంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వము. బట్ టీచర్ పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు కొంచెం బాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ స్థాయికి వెళ్ళినా కూడా స్టూడెంట్స్ అప్పటికి కూడా వాటిని పల్లకీలో మోసిన అవును, సందర్భాలు. ఆయన మీద పూలతో అభిషేకం కూడా సో చేశారు. అలాంటి గొప్ప స్థాయి రావాలంటే ఒక టీచర్స్ వల్లే. ఎందుకంటే ఆ గదిలో మీరు నేర్పే విలువలు ఏదైతే ఉంటాయో భవిష్యత్తులో వాళ్ళ జీవితానికి ఒక బాటలుగా మారతాయి. చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరొక ఎడ్యుకేషన్ స్పెషల్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. అలాగే ప్రతి ఒక్క ర్యాంక్స్ వచ్చినటువంటి పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. రాలేదని బాధపడకుండా నెక్స్ట్ టైం ఎవరైనా సరే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నటుడు కమిడియన్ ప్రభాస్ శ్రీను వరుసగా 300కి పైగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీను ఆల్మోస్ట్ ప్రభాస్ తో పాటే శ్రీను ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అయింది. ఇక మన సత్తలతో సందడి చేయడానికి ప్రభాస్ శ్రీను వస్తున్నారు మన తుంటరి లైవ్ షోలో 1/5/2024 సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు సిటీ విజన్ లైవ్. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలుసుకునే ప్రోగ్రామే ది బెస్ట్ ఆఫ్ ది డే. హీరో అనగానే గుర్తుకు వచ్చే స్టైల్, డాన్స్ అనుకుంటాం. అసలైన రియల్ హీరోనే ఈ డైరెక్టర్ హీరో. టాప్ మోస్ట్ ఇండస్ట్రీ